హలో ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది. మనం బలాబలాలు చూసినట్టయితే ఇండియాలో సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు. వీళ్ళు సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉండి అభిషేక్ శర్మ ఫామ్లో లేడు. కమింగ్ టు ఇంగ్లాండ్, ఫిల్ సాల్ట్ అండ్ బట్లర్ ఓపెన్ చేస్తారు. ఫిల్ సాల్ట్ ఒక మ్యాచ్లో బాగా ఆడాడు తప్ప మిగతా ఏ మ్యాచ్లో కూడా వాళ్ళ ఓపెనింగ్ చాలా బాగాలేదు, అస్సలు బాగా ఆడలేదు. కమింగ్ టు వన్ డౌన్లో మనకి సూర్య ఉన్నాడు. వాళ్ళకి హ్యారీ బ్రూక్ వన్ డౌన్లో ఎప్పుడైతే వస్తున్నాడో చాలా బాగా ఆడుతున్నాడు. సూర్య ఒక మ్యాచ్లో బాగా ఆడాడు, కానీ హ్యారీ బ్రూక్ పాకిస్తాన్ మీద 100 చేసి మంచి ఫామ్లో కనబడుతున్నాడు. చూడాలి నెక్స్ట్ ఎలా ఆడతాడు అనేది. అండ్ మనకి నెక్స్ట్ 2 డౌన్లో తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా వస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళకి బెత్హెల్ కూడా పర్లేదు అనిపిస్తున్నాడు. అండ్ బ్యాంటన్ కూడా అంతంత మంచి ఫామ్లో ఏం కనబడట్లేదు. కమింగ్ టు మనోళ్ళే కొంచెం బెటర్ అనిపిస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ లోవర్ మిడిల్ ఆర్డర్లోకి వచ్చేసరికి మనకి శివం దూబే మంచి ఫామ్లో ఉన్నాడు. వాళ్ళకు కూడా విల్ జాక్స్ కూడా చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇది మంచి కాంటెస్ట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇంకా డౌన్ ద ఆర్డర్ చూసినట్టయితే మనకి ఇంకా బ్యాటింగ్లో అక్షర్ పటేల్ ఉంటారు ఆల్రౌండర్లో, అక్కడేమో శామ్ కర్న్ ఉన్నాడు. ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. శామ్ కర్న్ చాలా ఎక్సలెంట్ బౌలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు బ్యాటింగ్ కన్నా. కమింగ్ టు నెక్స్ట్ మన బౌలింగ్ విషయానికి వచ్చేసరికి బౌలింగ్లో మనం పేస్ బౌలింగ్లో చాలా వరకు మనం బుమ్రా మీద డిపెండ్ అవుతున్నాం. హర్షదీప్ స్టార్టింగ్లో వికెట్స్ ఇవ్వట్లేదు. సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఇచ్చాడు, కానీ నెక్స్ట్ బ్యాచ్లో వికెట్లు ఇవ్వలేదు. సో అక్కడ కనుక మనకు స్టార్టింగ్లో వికెట్లు వచ్చి వారు బట్లర్ అండ్ సాల్ట్ వికెట్లు పడిపోతే ఇంగ్లాండ్ మీద మనం ప్రెషర్ తీసుకురావచ్చు. అది మెయిన్. అయితే నెక్స్ట్ మన స్పిన్ విభాగంలో లాస్ట్ 2-3 మ్యాచెస్లో ఏమైందంటే మన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చాలా బాగా వేస్తున్నారు, కానీ వికెట్స్ రావట్లేదు. స్కోర్ ఇచ్చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 40 ఇచ్చాడు, 44 ఇచ్చాడు, లాస్ట్ మీద 35 వచ్చింది. ఇట్లా స్కోర్ అనేది వెళ్ళిపోతూనే ఉంది. అక్షర్ పటేల్ పర్లేదు అనిపిస్తున్నాడు, కానీ ఎక్కువ మనం డిపెండ్ అయ్యాం బుమ్రా మీదే. కమింగ్ ఇంగ్లాండ్ బౌలింగ్ వచ్చారు. ఇంగ్లాండ్ బౌలింగ్లో వాళ్ళ పేసర్ ఆర్చర్ మీద చాలా డిపెండెన్సీ ఉంది, కానీ ఆర్చర్ వాంగడేల్ ఎంత బాగా వేస్తారు అండ్ బౌన్స్ ఉంటారు కాబట్టి కొంచెం బాగా అయ్యే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళు శామ్ కర్న్ మీద చాలా డిపెండెన్సీ ఉంది. శామ్ కర్న్ బౌలింగ్ వేరియేషన్స్ బాగా వేస్తున్నాడు. అండ్ మేజర్ డిపెండెంట్ ఇంగ్లాండ్ అంతా ఆదిల్ రషీద్ మీదే. ఆదిల్ రషీద్ కనుక వికెట్లు తీస్తేనే మిడిల్ ఓవర్స్లో వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. లేకపోతే ఆదిల్ రషీద్ కనుక వికెట్లు తీయకపోతే వాళ్ళు ఓడిపోతున్నారు మ్యాచెస్. సో డాసన్ కూడా ఉన్నాడు. డాసన్ స్పిన్ పర్లేదు, బట్ ఇండియా మీద ఎంతవరకు వేస్తాను చూడాలి. అండ్ వన్ మోర్ ఆల్రౌండర్ వాళ్ళకి ఓవర్టన్ ఉన్నాడు. ఓవర్టన్ కొన్ని మ్యాచ్లో బాగా ఆడుతున్నాడు, కొన్ని మ్యాచ్లో బాగా వేయట్లేదు. చూడాలి. ఇక మ్యాచ్అప్ చూసేసరికి వాళ్ళ జోఫ్రా ఆర్చర్, మన అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఎలా ఆడతారో చూడాలి. అండ్ మన బుమ్రా ఆ హర్షదీప్ని కమింగ్ టు వాళ్ళ ఓపెనర్స్ సాల్ట్ అండ్ బట్లర్ ఎలా ఆడుతూ చూడాలి. అండ్ ఆదిల్ రషీద్ని తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ ఎలా ఫేస్ చేస్తారు. అలాగే మన వరుణ్ చక్రవర్తిని వాళ్ళ మిడిల్ ఆర్డర్లో బ్రూక్ అండ్ బెత్తెల్ ఎట్లా ఆడడానికి మంచి మ్యాచ్అప్స్ ఉన్నాయి. చూడాలి. మన ఇండియా మంచిగా ఆడి కప్పు గెలవాలని కోరుకుందాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.